హలో ఫ్రెండ్స్, మనం మైండ్ పవర్ పార్ట్ 2 చేతి విజ్ఞానం బుక్ కంటిన్యూ చేసుకుందాం. సో మనం ఇప్పుడు చదువుకుంటున్న చాప్టర్ వచ్చి టేక్ రెస్పాన్సిబిలిటీ. సారీ, మీ పరిమితుల్ని అధిగమించండి. సో మన లిమిటేషన్స్ని మనం ఓవర్కమ్ అవటం ఎలాగూ అనేది 4th చాప్టర్ అనమాట. అది కంటిన్యూ చేస్తాము. సో దీనిలో లాస్ట్ వీక్ మనం ఒకటి రెండు ఎక్సర్సైజెస్ చేసాము. రెండు యాక్చువల్లీ సిమిలర్గానే ఉన్నాయి. సో దాన్ని ఒక్కసారి రివైజ్ చేద్దాము. సో ఈ ఎక్సర్సైజ్లో ఏం చేశారంటే, మెడిటేషన్ చేసేటప్పుడు ఒక 3 నుంచి 5 నిమిషాల దాకా ఒక డీప్ బ్రెత్ తీసుకోమన్నారంట. అది కూడా స్లోగా డీప్ బ్రీతింగ్ చేయమన్నారు. ఆ తర్వాత ఏం చేయమన్నారంటే, మనకి ఏదైతే ఒక ఛాలెంజ్ కానీ ప్రాబ్లం కానీ అనుకుంటామో అందులో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని అసలు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, అది అసలు ప్రాబ్లం ఏనా కాదా అనేది ఐడెంటిఫై చేయమన్నారు. సో ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని మనము యాక్సెప్ట్ చేస్తున్నట్టు, ఆ ప్రాబ్లం మనకి ఉంది అని యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా ఒక 5 నిమిషాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా చాంట్ చేయమన్నారు అనమాట. సో నేను ఈ ఎమోషన్ని, నాకు ఈ ప్రాబ్లం ఉంది అనే ఎమోషన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి ఒక 3 to 5 minutes అనమాట. ఆ తర్వాత ఏంటంటే, ఏదైతే ఎమోషన్ ఉంది అది అసలు ప్రాబ్లం అనేది ఏంటి, మన మైండ్లో ఒక ఎమోషనే కదా. సో అది అమ్మో అది ప్రాబ్లము అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయడము. సెకండ్ ఏంటంటే, దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నాకు ఏదైతే భయంగా ఉందో, ఏ ప్రాబ్లం ఉందని దాన్ని ఎమోషన్ నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆ భయమునో బాధనో ఏదైతే ఉందో దాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇంకొక 3 to 5 minutes దాన్ని చాంట్ చేయాలన్నమాట. ఎలాగూ ఐ లవ్ దీస్ ఎమోషన్స్ హోల్ హార్టెడ్లీ అని చెప్పి మనకి ఏదైతే ఉందో దాన్ని ఆ వర్డ్ కంటిన్యూ చేయాలన్నమాట, ఆ సెంటెన్స్ని. ఆ తర్వాత ఏం చేయాలంటే, నేను ఈ ఎమోషన్స్ ప్రేమపూర్వకంగా బయటికి పంపిస్తున్నాను. సో ఏదైతే ఉందో ఫస్ట్ ఏమో ఐడెంటిఫై చేయటం, సెకండ్ ఏమో దాన్ని యాక్సెప్ట్ చేయటం, థర్డ్ ఏమో దాన్ని కంప్లీట్గా ప్రేమించడం, అది నాకు ఉంది అని హోల్ హార్టెడ్గా ప్రేమించడం. తర్వాత ఏంటి అంటే, ఫోర్త్ స్టెప్ వచ్చి దాన్ని నాలో నుంచి, రూట్స్ నుంచి, నా మనసులో నుంచి ప్రేమపూర్వకంగా తీసేస్తున్నాను. నాకు వద్దు అని చెప్పి బలవంతంగా పుష్ చేయటం కాకుండా ప్రేమపూర్వకంగా మనలో నుంచి అది తీసేస్తున్నాను. ఐ లెట్ గో ఆఫ్ దీస్ ఎమోషన్స్ విత్ లవ్ అని చెప్పి ఒక 3 to 5 minutes అది చాంట్ చేయటం అనమాట. ఇక్కడ ఫైనల్గా వచ్చి ఏంటంటే, కంప్లీట్గా రిలాక్స్ అయిపోయి మనలో నుంచి అది పోయింది అని ఫీల్ అయిపోయి, ఎంతో అది మనకి పోయిన తర్వాత ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది, ఎంత ఎమోషన్ ఉంటుంది, ఏమైతే చేస్తామో అన్ని విజువలైజ్ చేసుకుని ఒక 3 to 5 minutes అదే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఒక మెడిటేషన్ చేయాలన్నమాట. సో ఈ 5 points చేసిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి మనం ఎంత కామ్గా ఉంటామో అనేది మన మీద మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇది ఒక ఎక్సర్సైజ్. ఇలా రోజుకి ఒక్క 15 నిమిషాలు మాత్రమే దాని గురించి సాధన చేయమని చెప్పారనమాట. అది ఎంతో పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకు అంటే, మనం ఏదైతే అనుకున్నామో అది మన ఇన్నర్తో కనెక్ట్ అవుతుంది. అంటే దాని మీద ఎక్కువసేపు ప్రెషర్ పెట్టలేదు, మనం మనస్ఫూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేసి బయటికి తీసేసాం కాబట్టి, పోయినట్లుగా ఊహించుకుని దాన్ని పోయిన తర్వాత మనం ఎలా ఉంటామో కూడా దాన్ని ఫీల్ అయ్యాం కాబట్టి, అది మన ఇన్నర్ దాన్ని రియాలిటీలోకి తీసుకొస్తుంది అని చెప్పారనమాట. దాన్ని నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. మీ యొక్క అహం మీకు ద్రోహం చేయవచ్చు, కానీ మీ అంతరంగ ప్రపంచం అంటే ఇన్నర్ వరల్డ్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఎప్పటికీ దోహదం చేయదు. మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ పట్ల మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి. మీ అంతరంగంలో సూర్యుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉంది. సూర్యుడికి ఎంత శక్తి ఉందో మీ శాస్త్రవేత్తలు లెక్కలు కట్టగలరా? మిమ్మల్ని ఆటంకపరుస్తున్నది మీరు ఏర్పరచుకున్న పరిమితులు, అంటే లిమిటేషన్స్ మాత్రమే. ఈ పరిమితుల వల్లనే మీరు నెగటివ్ ఎమోషన్స్ ప్రభావంలోనికి లోనవుతున్నారు. పురోగతి అని లేదా తిరోగతి అనేది మీ చేతుల్లోనే ఉంది. సో ఇదంతా కూడా మనం అభివృద్ధి చెందుతున్నామా లేదా కిందకి వెళ్ళిపోతున్నామా అనేదంతా మన మైండ్లోనే ఉంది. సో మన థాట్స్ ఎలా ఉంటే అటువైపు మాత్రమే మన గమనం జరుగుతుంది అని చెప్తున్నారు. సో సూర్యుడికి ఎంత తీక్ష్ణమైన వెలుతురు ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది,
ఇదంతా కూడా మన ఇన్నర్‌లో మనతో పాటే ఉంది. దాన్ని ఉపయోగించుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది అని చెప్తున్నాననమాట. ఎప్పటికప్పుడు మీ మైండ్ సెట్‌ని, ఎమోషన్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. నెగెటివ్ ఎమోషన్స్‌లో ఉన్నారా? పాజిటివ్ ఎమోషన్స్‌లో ఉన్నారా? నెగెటివ్ ఎమోషన్‌లో ఉన్నారు అంటే లక్ష్య సాధనకు అంటే మేనిఫెస్టేషన్‌కి వైపు అడుగులు పడటం లేదు. మీరు మీపై పరిమితులను అంటే లిమిటేషన్స్‌ని, ఎక్స్‌క్యూజెస్‌ని రుద్దుకుంటున్నారు అని అర్థం. మీ యొక్క అపజయానికి, ఓటమికి బాహ్య ప్రపంచంలోని పరిమితులే కారణం అని భావిస్తూ ఉంటారు. లేదా వికల్పాలను ఏర్పరచుకొని మీకు మీరే ఆటంకాలను సృష్టించుకుంటూ ఉన్నారు. నెగెటివ్ ఎమోషన్స్ ఉన్నాయి అంటే మిమ్మల్ని అహం అంటే ఇగో ప్రభావితం చేస్తున్నది అని అర్థం. సో, మనం మన మైండ్‌ని ఎప్పుడూ ఒకసారి చెక్ చేసుకోమంటున్నాను. అది పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా అని. ఒకవేళ నెగెటివ్‌గా ఉంది అంటే, మనం ఏదో లిమిటేషన్స్ కానీ, ఎక్స్‌క్యూజెస్ కానీ పెట్టుకొని ఉన్నాము అని అర్థం అనమాట. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ లిమిటేషన్స్, ఎక్స్‌క్యూజెస్? మనలో ఉన్న మన అహంకారం అంటే ఇగో వల్ల మాత్రమే వస్తున్నాయి అని. లక్ష్య సాధనకు ఏ ఏ మార్గాలు అయితే మంచిది అని మీరు ఆలోచిస్తున్నారా? ఈ ఆలోచిస్తున్నది ఎవరు? మీ అహం. లేదా మీ యొక్క ఇంటెలిజెన్స్. అంటే ఇంటెలిజెన్స్ అంటే కాన్షియస్ మైండ్. అహం, కాన్షియస్ మైండ్, ఇంటెలిజెన్స్ అన్నీ కూడా ఒకటే. సో, మనం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు అది అసలు ఎలా చేయాలి? అది ఎలా చేయొచ్చా? ఇది ఎలా చేయొచ్చా? అని నానా పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం కదా! ఆలోచించి మనం ఏమనుకుంటున్నాం, అబ్బో! మేము చాలా స్మార్ట్, మాకు చాలా ఇంటెలిజెన్స్ ఉంది. మేము ప్రాపర్‌గా కాన్షియస్ మైండ్‌తో ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ప్లాన్ చేయొచ్చు అనుకుంటాం. కానీ అది కూడా అంతా ఇగోకి సంబంధించింది. మన అహం వల్ల మాత్రమే మనం అన్ని పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆలోచిస్తున్నాము అని చెప్తున్నారు. మీరు చెక్ చేసుకోవాల్సింది ఇవే. నెగెటివ్ ఎమోషన్స్‌లో ఉన్నారా? లేదా పాజిటివ్ ఎమోషన్స్‌లో ఉన్నారా? పరిమితులను మీపై ఎవరు రుద్దుతున్నారు? సాకులను అంటే ఎక్స్‌క్యూజెస్‌ను మీరు ఎందుకు వెతుకుతున్నారు? దీనికి కారణం ఏమిటి? నెపం అంటే ఎక్స్‌క్యూజెస్ బాహ్య పరిస్థితులపై నెట్టేస్తున్నారా? సబ్‌కాన్షియస్ మైండ్ సరిగ్గా వినియోగిస్తున్నారా? సో, మనకేమైనా లిమిటేషన్స్ కానీ చెప్తున్నప్పుడు కానీ, ఎక్స్‌క్యూజెస్ కానీ చెప్తున్నప్పుడు మనల్ని మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలంట. ఏమని? మనం మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో వాడుతున్నామా? లేదా ఔటర్ వరల్డ్‌తో కనెక్ట్ అయ్యి దాని మీదకి మనం మన ఎక్స్‌క్యూజెస్ చెప్తున్నామా అని. ఇప్పటికి ఎన్నో పుస్తకాలు చదివి ఉంటారు. ఎన్నో వీడియోస్‌ని వీక్షించి ఉంటారు. ఎన్నో పాడ్‌కాస్ట్‌ని విని ఉంటారు. యువర్ మైండ్ ఈజ్ అన్‌లిమిటెడ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. కానీ లక్ష్య సాధన ఆలస్యం అవుతున్నది. ఎందువలన? బికాస్ యూ హ్యావ్ లిమిటేషన్స్, ఎక్స్‌క్యూజెస్ అండ్ ఫియర్స్. యూ డు నాట్ బిలీవ్ ఇన్ యువర్ ఇన్ఫైనైట్ పవర్. You have subconscious limitations. You are not taking responsibility of your life. You forgot that everything is inside you. సో, మనకి ఏదైనా లక్ష్య సాధన మనం ఏదైనా గోల్స్ పెట్టుకొని దాని వైపు సరిగ్గా చేయలేకపోతున్నాము అనుకున్నా, అవి జరగట్లేదు అనుకున్నా, ఎందుకు? ఎన్నో పుస్తకాలు చదువుతున్నాము, వీడియోస్ చూస్తున్నాము, పాడ్‌కాస్ట్‌లు వింటున్నాము, అదే పనిగా చేస్తున్నాం. అయినా కూడా అది మనం అనుకున్నది జరగట్లేదు, మేనిఫెస్ట్ అవ్వట్లేదు అంటే ఎందుకు అంటే, అందుకు కారణం పరిమితులు, సాకులు, భయాలు మనం కలిగి ఉండటం వల్లనే. ఈ యొక్క అనంతమైన శక్తిని మనం విశ్వసించలేకపోవటం వల్ల. పరిమితులు సబ్‌కాన్షియస్‌లో కలిగి ఉండటం వల్ల. మీ జీవితం పట్ల మీరు బాధ్యత తీసుకోకపోవటం వల్ల. మీలోనే సర్వస్వము ఉంది అనేదాన్ని మర్చిపోవటం వల్ల అని చెప్తున్నారనమాట. సో, మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మొత్తం అంతా మన ఇన్నర్‌లోనే, మనలోనే ఉంది. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అదంతా మనలోనే ఉంది. సో, మనం అది సరిగ్గా జరగట్లేదు అంటే దాని రీజనింగ్ మనమే దానికి బాధ్యత వహించట్లేదు అని కూడా ఆహ్, ఆహ్, తెలుసుకోవాలనమాట. సో, మనలో చాలా ఇన్నర్ శక్తి ఉంది. దాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? లిమిటేషన్స్ పెట్టుకొని, ఎక్స్‌క్యూజెస్‌ని పెట్టుకొని, ఫియర్స్ పెట్టుకొని మనం వాటిని ఉపయోగించుకోవట్లేదు. దాన్ని పక్కన వాళ్ళ మీద ఇలా ఔట్ సైడ్ సిట్యుయేషన్స్ మీద పుష్ చేసేసి మనం ఎక్స్‌క్యూజెస్ చెప్తున్నాము. కాబట్టి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవటం వల్ల మనం అనుకున్నయి మేనిఫెస్ట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఐ వాంట్ నుండి ఐ హావ్‌లోకి షిఫ్ట్ అవ్వండి. నాకు కావాలి అంటే ఇచ్చేది ఎవరు?
ఐ హ్యావ్, నేను కలిగి ఉన్నాను అనే ఫీలింగ్లోనికి రండి. మీ అంతరంగ ప్రపంచంలోనే అన్నీ మీకోసం సిద్ధపడి ఉన్నాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్లో సృష్టించుకోండి. ఆటోమేటిక్గా బాహ్య ప్రపంచంలోనికి వెలువడి జీవితానుభవాలుగా ప్రకటితం అవుతాయి. సో ఐ వాంట్ దగ్గర నుంచి నాకు ఇది కావాలి అని కాకుండా నేను ఇది కలిగి ఉన్నాను అనే ఫీలింగ్తో కనుక ఎప్పుడు ఉంటే కనుక ఆటోమేటిక్గా మన ఇన్నర్ వరల్డ్ మనకి దాన్ని రెడీగా చేసేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. హౌ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్? మీ యొక్క ఆలోచన ధోరణిని పరిశీలన చేసి సర్దుకోవటం వల్ల మీలోనికి మీరు వెళ్ళి శోధించాలి. సో మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, అసలు ఏంటి ఎమోషన్స్ ఎప్పుడు అంటే ఇంత చక్కగా మెడిటేషన్ చేస్తున్నా, ఇంత సత్సంగం చేస్తున్నా కూడా ఆ, ఆ, వస్తూ ఉంటాయి మనకి ఎమోషన్స్ అని. సో ఈ ఎమోషన్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, మన ఆలోచన ధోరణిని మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ఈ నెగిటివ్ ఎమోషన్స్ కలిగి ఉండటానికి కారణం ఏమిటి? ఈ లిమిటేషన్స్తో ఉండటానికి కారణం ఏమిటి? ఈ పరిమితుల వెనుక ఉన్న భయాలు, సందేహాలు ఏమిటి అని పరిశీలించాలి. అప్పుడు కారణాలు తెలుస్తాయి. ఆ నెగిటివ్ ఎమోషన్స్ ఏంటో తెలుస్తాయి. సో మనకి ప్రతిదానికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే భయము, లేకపోతే దాని మీద ఉన్న ఎన్నో డౌట్స్ లేదా ఫియర్స్. సో అవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఆ భయాలు ఫియర్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అనేది దాని గురించి ఒక్కసారి మనం టైం తీసుకుని దాన్ని ఆలోచిస్తూ ఉంటే మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ఏంటో కూడా తెలిసిపోతాయి అని. ఐ కెనాట్ అనే ఎమోషన్ గల కారణం ఏమిటో మీకు తెలియాలి. ఆత్మకు అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ విశ్వం అన్నింటినీ సమకూరుస్తుంది. అన్నీ తెలిసినప్పుడు ఐ కెనాట్ అనే ఎమోషన్ కల అసలు కారణంని మీరు వెతికి పట్టుకోవాలి. దీనికి సమాధానం మీలోనే దొరుకుతుంది. నా వల్ల కాదు ఇది అనేది మనం ఎందుకు అనుకుంటున్నామో అది అసలు అంటే మనం దాని గురించి ఒక టైం తీసుకుని నేను అసలు ఇది ఎందుకు కాదు అనుకుంటున్నాను అని చెప్పి మనల్ని మనం టెస్ట్ చేసుకుంటూ ఉంటే కనుక దానికి రీజనింగ్ కూడా మనలోనే మనకే తెలుస్తుంది. ఇది బయట వాళ్ళకి తెలియదు అని చెప్పి చెప్తున్నారు. సో మనకు అది తెలిసినప్పుడు ఆన్సర్ కూడా మనకి అదే వస్తుంది అని. స్వప్న, ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు మనకేమన్నా చేయలేము, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది నా వల్ల కాదు అన్నప్పుడు అది మనమే కూర్చొని నిదానంగా సాల్వ్ చేసుకోవచ్చు అని, అంతే కదా? అసలు అంటే ఎందుకు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను ఓకే. సో ఇప్పుడు ఎక్కడైనా ఏదో కొంచెం దూరం డ్రైవ్ చేయాలి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, నేను ఎప్పుడూ డ్రైవ్ చేయలేను, నేను వెళ్ళలేను అనుకోవటం నా వల్ల కాదు అనుకోకుండా, నేను రోజు 20 నిమిషాలు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను కదా, దానికి ఇంకొక 1 అవర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకు వెళ్ళలేను? అంతే కదా, 20 నిమిషాలు వెళ్ళినా అంతే, 2 గంటలు వెళ్ళినా 5 గంటలు వెళ్ళినా అదే డ్రైవింగ్ కదా, ఎందుకు వెళ్ళలేను అని చెప్పి మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు డ్రైవింగ్ గురించి చెప్పారు కదా, అలాంటప్పుడు ఇదేమో లోకల్ రూట్స్, అదేమో హైవే మీద ఫాస్ట్ వస్తుంది, ఇంక ఇలాంటివన్నీ యాడ్ అవుతూ ఉంటాయి కదండి. అదంతా అందుకని అదే మన భయము ఫీరే కదండి అదంతా. అవును, అవును, ఎందుకు వచ్చింది అందుకనే ఆ భయము ఫియరు? అంటే ఈ రోడ్డు మీద ఎలా వెళ్తున్నామో అది అక్కడ అదే స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఒకవేళ మనం ఎస్. సో లేదు అంటే అక్కడ కూడా రైట్ లేన్స్ ఉన్నాయి, స్లోగానే వెళ్ళొచ్చు. ట్రై చేద్దాము అనుకుంటేనే కదా వచ్చేది, మొదటి అడుగు వేస్తేనే కదా మన భయం పోయేది. భయం లేదు ఎందుకు అంటే వచ్చింది? ఇంకొక విధంగా ఏంటి అంటే, అవాయిడ్ హైవేస్ చేసి ఆ లాంగ్ అయినా సరే 1 అవర్ వెళ్తుంటే 1 అవర్ అయినా నేను ఒక్కదాన్ని వెళ్ళగలననే ధైర్యం కూడా ధైర్యం వస్తుంది ఇంకొక విధంగా. అంతే. ఆ, అదే 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 ఐ కెనాట్ అనే దానికి అందుకని నేను సో ఏంటి దానికి కారణం ఇదేనా. ఏంటి అంటే నేను డ్రైవ్ చేయలేను అనుకున్నప్పుడు అది ఉమ్, ఎందుకు డ్రైవ్ చేయలేను, దానికి ఉమ్, కారణం ఏంటి, రీజనింగ్ ఏంటి ముందు దాన్ని పట్టుకోవాలి. ఉమ్, మీరు అన్నట్లే పక్కన కార్లు ఫాస్ట్ గా వెళ్తాయి అని మీకు భయం అయితే మీరు అన్నట్లే లోకల్ రోడ్డు. లోకల్ రూట్ వెళ్ళి ఒక 1 అవర్ మీద వెళ్ళితే ఓకే, 1 అవర్ వెళ్ళగలనప్పుడు ముందు ఒక కాన్ఫిడెంట్ అనేది మనకు వస్తుంది అనమాట. 1 అవర్ అయినా నేను ఒక్కదాన్ని వెళ్ళగలను అని. అంతే. తర్వాత ఇంకా హైవే మీద ప్రాక్టీస్, కొంచెం ఒక 2 ఎగ్జిట్స్కి వెళ్ళటం, ఇంకా అట్లా అట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అంటాం. అంతే. అదే మనకి మెయిన్ బేసిక్ రీజన్ తెలియాలి, మనం దేని గురించి భయపడుతున్నాము అనేది. కొంతమంది అలా రీజన్ తెలియకుండా నేను చేయలేను అని ఉండే వాళ్ళని కూడా చూశాను అనమాట. ఇదే కాదు. అందరికి కూడా మొన్నటిదాకా ఏంటండి, ఇప్పుడు కూడా కొన్ని బై డిఫాల్ట్ వచ్చేస్తాయి, అమ్మ నా వల్ల కాదులే. ఎందుకు కాదు అనేది మనకి రీజనింగ్ తెలియదు, అలా అలవాటు పడిపోయాం ఉమ్, అంతే.
ఆహాహా! అది ఒక భయం అనేది కాదండి. కొన్ని కొన్ని ప్రాక్టికల్‌గా రిలేషన్‌షిప్‌లో కూడా వస్తది స్వప్న. ఆ! ఎలాంటి అంటే నేను కౌన్సెలింగ్స్‌లో కూడా చూసాను. అవును. అవును. వాళ్ళు ఇద్దరు ఉంటారు. నేను అలానే చూస్తుంటే తను చేస్తూ ఉంటే నేను తనే బేర్ చేస్తూ ఉండాలా? అవును. ఉండాలా? అది. అంటే బేర్ చేస్తూ ఉండాలా అన్నప్పుడు ఏది నిన్ను ఇబ్బంది పెడుతోంది? అదేంటో తెలుసా? అంటే ఆ! పక్క ఆ! నుంచి వస్తున్న ఏదో ఎక్స్‌పెక్టేషనా? లేకపోతే వాళ్ళు నిన్ను తిడుతున్నారని భయమా? నీకు పుడుతున్న ఆహాహా! తిడుతున్నారని కాదు. చేస్తున్నారు. వాళ్ళు ఫైనాన్స్ కింద డబ్బులు కొంత ఇవ్వట్లే. అవును. అంతే కదండీ! ఫ్యామిలీ అంటే మనకి డబ్బులు అంటే అంటే మనం ఔట్‌సైడర్స్ అండి. ఆ ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి వాళ్ళ క్వెషన్స్ వాళ్ళు వేసుకుంటూ ఉంటే వాళ్ళకే ఆన్సర్స్ వస్తాయండి. అదే అండి. అదే. అందుకనే నేను ఇది అడుగుతుంది మీరు యాహ్! చెప్పగలరా స్పెసిఫిక్‌గా అని. యాహ్! అంటే యాహ్! దానికి మెయిన్ కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమా? సో, దానికి అంటే 100% వాళ్ళ మీద డిపెండ్ అయిపోయారు. సో, బయటికెళ్తే సర్వైవ్ అవ్వలేము అనే భయమా? భయం ఏంటి హ్మ్. దేనికి? అక్కడైతే స్టక్ ఉన్నారు. భయమైతే లేదండి. భయమైతే ఏమి లేదు. యాహ్! ఓకే. అదే డబ్బులు ఇది గురించి యాహ్! ఇద్దరి మధ్య మాట మాట పెరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ప అనుకో ప్రస్తుతం డబ్బులు వచ్చినియి. ఒకవేళ ఆ 100,000 ఎక్స్‌ట్రా ఉంది చేతిలో. ఏం జేస్తాం? ఏం పీకుతాం? ఉన్నట్టుండి రేపేదో జరిగిందనుకోండి. ఏమవుద్ది లైఫ్‌లో? అది 100,000 ఇక్కడే అది ఉంటుంది. అది అది మెడిటేషన్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తది స్వప్న. అహా! అది లేని వాళ్ళకి ప్రాక్టికాలిటీ అండి. అంటే ఇది ఆ! సో, నేను అది లేని యాక్చువల్లీ వాళ్ళకేంటి అంటే ఆ! వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకిస్తున్నారు, వీళ్ళకిస్తున్నారు ఇలాంటియన్నీ వస్తూ ఉంటాయి. సహజమే అది. అంటే దానిలో రియాలిటీని కొంచెం చెక్ చేసుకోమని చెప్పాలి. ఆ డబ్బులు మీ హ్మ్. దగ్గరే ఉన్నాయనుకోండి. మీకెంత హ్మ్. ఉపయోగపడుతున్నాయి? అది వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి గదా! వాళ్ళు ఉపయోగపడుతున్నప్పుడు వాటిని అసలు డబ్బు అనేది జస్ట్ వాడుకోవటానికి కోసమే కదా! దాచుకోవటం కోసం కాదు కదా! దానికి వాల్యూ అంటూ ఏమీ లేదు. హ్మ్. అది మనకి తెలుస్తది. అది వాళ్ళకేంటంటే టైం పడతది కొంచెం. అంతే. అవును. అంటే మనం చెప్పాలి. వాళ్ళు హ్మ్. తీసుకునే దాన్ని బట్టి తీసుకుంటారు. అంటే మనకే లేదు సరిగా ఇల్లు అనేది. ఇల్లు కొనుక్కుంటే కానీ మనకి అట్లా ఉండదు అని చెప్పాలి. యాహ్! మనమే లేదు వాళ్ళకెందుకు ఇస్తున్నావు అని వీళ్ళంటారు. యాహ్! అతనేమో కనిపించారు. నేనివ్వాలి. ఇంత పర్సెంటేజ్ ప్రకారం ఇస్తానని ఇది అన్నమాట అదే. డిస్కషన్. యాహ్! వాళ్ళు మెడిటేషన్ చేయటం మొదలుపెడితే వాళ్ళంతట వాళ్ళకే అన్నిటికి ఆన్సర్స్ వస్తాయండి. అదే. నేనదే స్లోగా చెప్తున్నాను. యాహ్! ధ్యానం అనేది ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకన్నా ఉంటే ఒకళ్ళకన్నా అండర్‌స్టాండింగ్ వస్తది. అవును. లేదా కొంచెం టైం పడతది. వాళ్ళిద్దరూ అర్థం చేసుకోవటానికి. యాక్చువల్లీ కొన్ని వీడియోస్ ఉన్నాయండి. అసలు అమేజింగ్‌గా ఉంటున్నాయి ఇలాంటి వాటి మీద. అవి ఒకసారి పంపించండి వాళ్ళకి. మెడిటేషన్‌లో ఆహ్, అసలు ప్రాబ్లమ్ అనేది పక్కవాడిలో లేదు అంతా మనలోనే ఉంది అనేది అసలు మొదట్లో చెప్తే భలే చిరాకొస్తది. ఏంటి అలా అంటారు వీళ్ళకేం తెలిసి చావదు అని చెప్పి ఏదో అవునండి. వినగా అది అవునండి. యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. అది ఉంటే నాకు కొంచెం షేర్ చేయరా స్వప్న? యాహ్! తప్పకుండా. యాహ్! యాహ్! నేను ఒక ఫ్యామిలీ ఎక్కువ 'బీకే శివాని' గారియి చూస్తూ ఉంటాను. అవి యాక్చువల్లీ సర్వనాశనం సైకాలజిస్టా చెప్తారు. తను మామూలు మన అహా! మెడిటేషన్‌లోనేనా? మెడిటేషనేనండి ఆవిడ కూడా. ఓకే. పెట్టండి. కొన్ని ఏమన్నా ఉంటే ఎవరికన్నా ఐడియా ఉంటే యాహ్! దట్ విల్ హెల్ప్‌ఫుల్ అనమాట వాళ్ళకి. యాహ్! తప్పకుండా అండి. ఓకే. ఇలాంటి ఎన్నో నెగెటివ్ ఎమోషన్స్‌ని మీకు తెలియకుండా అన్‌కాన్షియస్‌లో మీలో ఉంటాయి. వాటికి గల మూల కారణాలను వెదికి గుర్తుపట్టాలి. ఆ తర్వాత ఏం చేస్తారు? ఈ పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాల్లో వాటిని మీ మస్తిష్కం నుండి బయటికి పంపేయటమే. ఈ ప్రక్రియ ప్రారంభంలో మీకు నమ్మశక్యంగా ఉండదు. కానీ సాధన చేస్తూ ఉంటే త్వరలోనే ఆ అభ్యాసాల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. సో, మనలో ఈ నెగెటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే క్యారీ చేస్తున్నామో, ఇందాక చెప్పినట్లుగా ఈ ఎక్సర్‌సైజ్‌ని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే, మనలో ఉన్న బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటకొచ్చేయొచ్చు. మనలో ఏవైతే నెగెటివ్ ఎమోషన్స్ ఉన్నాయో, వాటి నుండి బయటకొచ్చేయొచ్చు అని చెప్తున్నారనమాట. సో, మొదట్లో ఫస్ట్ 1 ఆర్ 2 డేస్‌లో రాదు. మళ్ళీ రిపీటెడ్‌గా చేస్తూ ఉంటే, దానివల్ల మనం ప్రయోజనాలు చూస్తూ ఉంటాము అని చెప్తున్నారు. అయి మీరు ఫోటోస్ తీసి పెడుతున్నారు గదండీ! ఎట్లా ప్రాక్టీస్ పెట్టాను. చేయాలనేది. యాహ్! అవునండి. పెట్టాను. చూస్తున్నాం. ఓకే అండి. థాంక్స్ అండి. ఈ పరిమితుల నుండి బయటపడాలి. నాలోని అనంతమైన సబ్‌కాన్షియస్ మైండ్‌ని వినియోగించుకుంటున్నాను. నేను లక్ష్యాలు, సంకల్పాలను ఎంచుకుంటున్నాను.
వాటిని నా ఆత్మశక్తితో నెరవేర్చుకుంటాను అనే రీతిలో మీ యొక్క ఇచ్ఛాశక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. సో మనలో ఏవైతే ఉన్నాయో లిమిటేషన్స్ కానీ బిలీఫ్ సిస్టమ్ కానీ ఇవన్నిటి నుంచి మనం బయటకు వస్తాము అని చెప్పి చాలా భావనతో ఫీల్ అవుతూ ఉండాలి అని చెప్పి. అది అలా చేస్తే కనుక మనం మన ఆత్మశక్తితో మనకి ఏదైతే కావాలో దాన్ని మేనిఫెస్ట్ చేసుకుంటాము అని. థాట్స్ హ్యావ్ నో విల్ ఆఫ్ దేర్ ఓన్, యూ హ్యావ్ ద విల్. ఆలోచనలు అనేవి వాటంతట అవి ఇచ్ఛాశక్తిని కలిగి ఉండవు. మీ యొక్క ఇచ్ఛాశక్తితో వాటిని పాజిటివ్గా లేదా నెగిటివ్గా రూపాంతరం చెందించుకోవాల్సి ఉంటుంది. సో ఏం చెప్తున్నారు? అసలు థాట్స్ అనేవి వాటంతట వాటిగా అది పాజిటివ్ నెగిటివ్ అనేది అసలు ఏమీ లేదు, ఒక ఫ్లేవర్ లేదు. మనమే దాన్ని అటు ఇటుగా మారుస్తున్నాము. మనకి ఇంట్రెస్ట్, మనకున్న ఇంట్రెస్ట్తో దాన్ని అలా మారుస్తున్నాము. సో నేను ఈ మధ్య కొత్తగా అబ్జర్వ్ చేస్తుంది నాలో ఏంటి అంటే, నాలో ఉన్న కొన్నిట్లో ఏమంటారు, పార్షియాలిటీ. సో ఎప్పుడన్నా ఒకసారి పక్షపాత బుద్ధి అంటాం కదా, ఇది ఇలా జరిగితే బాగుండు, వీళ్ళకి ఇలా జరిగితే బాగుండు అని ఒక రకమైన పార్షియాలిటీ ఉన్నప్పుడు అది ఎమోషన్ మంచిదే, కానీ అప్పుడు ఏమవుతుంది, త్వరగా నెగిటివ్గా తిరిగిపోతుంది. ఇది జరగాలి 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 అని చెప్పి ఒక రకమైన నెగిటివ్ ఎమోషన్ వచ్చేస్తుంది. థాట్ అయితే ఇది ఇలా జరిగితే బాగుంది, ఉపయోగపడుతుంది, అంతవరకు బాగానే ఉంది. ఆ పార్షియాలిటీ ఉండేసరికి మిగిలిన వాళ్ళకి కాకుండా నాకు వస్తే బాగుండు, మనకు వస్తే బాగుండు, అది నెగిటివ్గా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అని చెప్పి నేను ఈ మధ్య నాలో అబ్జర్వ్ చేసింది అనమాట. సో ఏంటంటే థాట్ ఇట్ సెల్ఫ్ ఈస్ డజంట్ హ్యావ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ సెన్స్. మనకి దాంతో ఉన్న ఇచ్చా అంటే మనకి ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని అలా చేస్తున్నాము అని చెప్పి. అంటే అండి ఒక్కోసారి మనం కరెక్ట్గా ఆ టయానికి ఒక్కోసారి ఒక డెసిషన్ తీసుకున్నామంటే అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు కదా, అదే కదా. అంటే నేను ఎక్కువ చూస్తుంది ఏంటంటే, ఎస్పెషల్లీ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనకు అది కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, గుళ్ళో ప్రసాదాలు ఇస్తారు. ఎవ్రీ థర్స్డే మేము గుడికి వెళ్తాము. ఆ గుళ్ళో ఏంటంటే లిమిటెడ్గా ఆ రోజు ప్రసాదం చేస్తారు. లేకపోతే 30 డబ్బాలు ఉంటాయి అనుకోండి. మన ముందు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మనకు వస్తుందా లేదా, మనకు వస్తుందా, చిన్న అసలు ఏముందని పులిహార కోసం. ఓకే ఓకే, ప్రసాదం దగ్గర అర్థమైంది. అంటే అది చిన్న ఎగ్జాంపుల్. అదేలేండి, అంతేలేండి. అదే అంటే మనకి త్వరగా వెళ్ళి ఎగ్జాంపుల్స్ అయితే అట్లా తీసుకోవాలి, అదేదో అంటే ఆ చిన్న చిన్న వాటికి కానీ దేనైనా సరే మళ్ళీ మనకేంటంటే అట్లా ముందు రాకపోతే సరిపోతే ఇంటికెళ్ళి వండుకోవాలి, ఇప్పుడు లేట్ అయింది మళ్ళీ అది అలా వండుకొని కూడా ఇట్లా ఏం లేదండి. ఇంట్లో ఫుడ్ ఉంటుంది, కానీ ఏదో అక్కడ ఆశ మళ్ళీ అది టేస్టీగా ఉంటుంది, ప్రసాదము. తిందాము, టేస్ట్ చేద్దాము అని చెప్పి మన ఛాయలు మళ్ళీ బయటకు అవునండి, వస్తుంది. అంతే అండి. ప్రసాదము ఉన్నంత టేస్ట్ ఎక్కడ బాగుండదు. ప్రసాదం అనేది మనకు దొరుకుతుంది, కాకపోతే అట్లా అనుకోవటం అది సహజమండి. నేను కూడా అంతే ఫస్ట్ అదే లో అదే అంటే అవసరం సహజం. ఏముంది, అది నిజంగా మనదైతే వస్తుంది కదా, ఇది చదువుతున్నా తెలుస్తుంది. ప్రసాదం మనం టెన్షన్ తినాలి ఎందుకు అని మనకి, అవును మనం అది నుంచున్నాం, ఆత్రం టెన్షన్ ఎందుకు. ఎందుకు. కరెక్ట్ అండి, అది ఆత్రం టెన్షన్ ఇవన్నీ ఎందుకు వస్తది కదా. అది పడేసరికి ఇక మన మైండ్ అంతా ఇంకా దాని మీదే ఉంటుంది, ఇంక పక్కన వెళ్ళడానికి ఉండదు. అసలు గుడి వెళ్ళి దండం పెట్టుకునే మీద ఉండదు ఆ ప్రసాదం అవునండి, అది కరెక్ట్. అది నేను కూడా ఫేస్ చేశాను. అది ఫస్ట్ లో గుడికి వెళ్ళినప్పుడు లైన్ లో నుంచున్నప్పుడు మనం ముందు రాము, తప్పు మంది, కానీ మనం అంటాము. నేను అదే అంటాను, ముందు రాలేదు సరే నుంచున్నప్పుడు పేషెన్సీ అనేది అవసరం అక్కడ కదా. పేషెన్స్ ఉంటుంది, కానీ ఏంటంటే అయిపోతుందేమో, అక్కడ ఎక్కువ లేవేమో, మన ముందు 30 ఆ మంది ఉన్నారు, అది అదే ఎంత అసలు ఎంత మంది ఉన్నారు, వస్తుందో లాజిక్ రాదో ఆ ఇలాంటి మైండ్కి ఏమీ తోచదు అనమాట. ఊరికి అలా మాట ఊరిగా అన్ని నుంచుంటాం చేసేసుకుంటుంది. కదండి. అదే మనకి తెలిసిన వాళ్ళు కానీ మన పిల్లలు కానీ ఏమన్నా మాట్లాడారు అనుకోండి, అప్పుడు మన మైండ్ దాని వైపు పోదు అప్పుడు లైన్ లో ఉన్నప్పుడు. నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. అవును. ఏదో ఒకటి ఎప్పుడు కెలుకుతూ ఉంటుంది మైండ్ అది బేసిక్ గా. అంటే ఖాళీగా ఉన్న కాడ నుంచి ఇది చేస్తూ అదే ఉంటది. వాళ్ళు అక్కడ కరెక్ట్, ప్రసాదం పెట్టలేదు అనుకోండి, ప్రశాంతంగా వెళ్ళి చక్కగా మెడిటేషన్ చేసుకుని వచ్చేస్తాం. అంతే అండి, అది అదే అదే కరెక్ట్. అక్కడ నేను ఉండబట్టి మన ఒక ఎవ్రీ రకమైన థర్స్డే ఎవ్రీ థర్స్డే నేను కూడా వెళ్తాను బాబా గుడికి. ఎవ్రీ థర్స్డే గ్యారెంటీగా వాలంటీర్ కానీ గుడికి వెళ్తాను నేను. అదే అంటే దీనికి ఇది అలా చెప్పగానే అప్పుడు దాకా వెళ్ళి చక్కగా మెడిటేషన్ చేసుకుందాము, వెళ్ళి ఏదో ప్రసాదం తీసుకుందాం అని ఉంటుంది. అక్కడ నెంబర్ ఆఫ్ ప్రసాదం బాక్స్ చూడగానే అది అది ఇంట్రెస్ట్ మారిపోయింది అనమాట, నెగిటివ్ గానే పాజిటివ్ గాను. అవునండి, అది నేను అనేది. నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ ఏదైనా రావచ్చు, దానికి సిద్ధపడాలి అని అంటున్నా. అది అంతే, అవును.
ఈ నెగటివ్ ఎమోషన్స్ని సృష్టించుకున్నది మీరే. పాజిటివ్ ఎమోషన్స్ని సృష్టించుకున్నది మీరే. మీ సబ్ కాన్షియస్ నుండి వాటిని బయటికి పంపేయాల్సిన బాధ్యత కూడా మీదే. సో ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ప్రసాదం రాదేమో అనే నెగిటివ్ ఎమోషన్ వచ్చింది. సో ఇప్పుడు రాకపోతే మనకు కాకపోతే మనది కాదు. ఆ బియ్యం మీద మన పేరు రాసుకుంటే మనది కాదు అని అనుకుంటే అది అక్కడితో అయిపోతుంది. సో దాన్ని అలా బయటికి పంపేయాల్సిన బాధ్యత మనదే. మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్తున్నారు. నెగిటివ్ ఎమోషన్స్ అనేవి వాటంతట అవే బయటికి పోవు. వాటిని బలవంతంగా బయటికి పంపడం సాధ్యం కాదు. వాటిని ప్రేమతో బయటికి పంపేయాల్సి ఉంది. ఎమోషన్స్కి స్వంత ఇచ్ఛాశక్తి ఉండదు. అవి మీ నుండి వెలువడతాయి. మీ ఆజ్ఞను పాటించడానికి సిద్ధంగా ఉంటాయి. సో పాజిటివ్ ఎమోషన్స్ అనుకోండి, వాటంతటా హ్యాపీగా ఉండి వెళ్ళిపోతాయి. కానీ నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ కదా, సో దాన్ని అంతటా అదిగా బయటికి వెళ్ళిపోదు. అంటే దాన్ని ఏం చేయాలి? మనం ఎంతో ప్రేమించి అప్పుడు దాన్ని ప్రేమతో బయటికి పంపించాలి. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపులే చెప్తాం. అమ్మో నాకు గుళ్ళో ప్రసాదం దొరకదేమో అనే నెగిటివ్ ఎమోషన్ వచ్చింది. అప్పుడు ఏమనుకోవాలి? అరే నాన్న, నీకు నెగిటివ్ నువ్వు చక్కగా వర్క్తో ఉంటే నీదైతే కనుక నీకు వస్తుంది. అది లేదు అనుకో, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ టైం వస్తుంది. అలా ఏదో ఒక పాజిటివ్గా అనుకుని ఏం పర్వాలేదు, చక్కగా నువ్వు ప్రసాదం తింటావు అనుకుని, లేదా దాన్ని ప్రేమతో బయటకు పంపించాలి ఆ నెగిటివ్ ఎమోషన్ని. సో నెగిటివ్ ఎమోషన్స్ని ఎమోషన్ అనేది ఇచ్ఛాశక్తి. అంటే దానికి ఎటువైపు ఉండాలి, పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు. సో మనం ఏదైతే అనుకుంటామో, మన ఇంట్రెస్ట్ అనేది ఎటువైపు ఉంటుందో దాని వైపు అది టర్న్ అవుతుంది అని చెప్తున్నారు. మీ యొక్క లక్ష్యాలను ఎవరు సాధించి పెడతారు? ఈ పని మీకు చేసి పెట్టడానికి బాహ్య ప్రపంచంలో ఎవరున్నారు? అన్నీ సాధించాల్సింది మీరే. ఇట్ ఈజ్ అన్ ఇన్సైడ్ జాబ్. ఇది మీ యొక్క అంతరంగంలోని పని. ఇది రామ్తా చెప్పారనమాట. సో మనకి ఏదైతే గోల్స్ ఉన్నాయో, సంకల్పాలు ఉన్నాయో దాన్ని ఎవ్వరూ చేసి పెట్టరు. మన అవుట్ సైడ్ వరల్డ్లో ఎవరు దానివల్ల దాన్ని చేయటానికి ఎవరు ముందుకు రారు. అవన్నీ మనమే చేసుకోవాలి. దాని రెస్పాన్సిబిలిటీ అంతా మనమే తీసుకోవాలి అని చెప్తున్నారు. క్రియేషన్ విషయంలో ప్రపంచంలోని గురువులు అందరూ చెప్పేది ఒకటే సత్యం. Who thinks all your negative thoughts? You do. It is all your doing. You accepted these negative thoughts as real, but they also only shadows. You have to take responsibility to eliminate them. సో లాస్ట్ చాప్టర్లో చెప్పినప్పుడు థాట్స్లో నెగిటివ్ థాట్ అనేది కానీ అది జస్ట్ షాడోనే. థాట్ అనేది ఎప్పుడు ప్యూర్గానే ఉంది. అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేది మనం దానికి పెట్టిన ఒక రకమైన ఎమోషన్. సో దానికి ఏంటంటే అది ఒక ఎమోషన్ అనేది జస్ట్ ఒక షాడోనే, అక్కడ నిజంగా ఏమీ లేదు. సో దానిలో నుంచి మనం బయటికి రావాలి అంటే అది మనం తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. సో మన ఆ యొక్క నీడని మన థాట్స్లో నుంచి తీసేయవలసిన రెస్పాన్సిబిలిటీ మనదే అని చెప్తున్నారు అనమాట. ఈ నెగిటివ్ ఆలోచనలు అన్నింటినీ ఆలోచిస్తున్నది ఎవరు? మీరే చేస్తున్నారు. ఇదంతా మీరే చేస్తున్నారు. నెగిటివ్ ఎమోషన్స్ని నిజం అని ఒప్పుకుంటున్నారు, కానీ అవి నీడలు వంటివి మాత్రమే. వాటిని బయటికి పంపేయాల్సిన బాధ్యత మీరు తీసుకోండి. నాలోని అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఈ నెగిటివ్ ఎమోషన్స్ని బయటికి పంపేయటం అనేది అర్థం లేనిది కాదా అని మీకు అనిపించవచ్చు. తప్పదు. జ్ఞానోదయం అంటే ఎన్లైటన్మెంట్ అయ్యేంత వరకు అలా చేస్తూ ఉండవలసిందే. జ్ఞానోదయం అయిన తర్వాత అహంకారం అంటే ఈగో అనేది మటుమాయం అవుతుంది. సో ఇప్పుడు ఏమన్నారు, మన లాస్ట్ పారాగ్రాఫ్లో బేసిక్గా మనలోనే ఇన్నర్ శక్తి అంతా ఉంది కదా. సో ఇంకా అసలు ఈ నెగిటివ్ ఎమోషన్స్ అనే దాన్ని బయటికి పంపేయాల్సిన పని ఏముంది, మనలోనే ఇంత శక్తి ఉంటే అనేది మనకు ఒక డౌట్ కూడా రావచ్చు అన్నారు. ఎప్పుడు వరకు అది అలా మనం బయటికి పంపించేయాలి అంటే మనం కంప్లీట్గా జ్ఞానోదయం అంటే ఎన్లైటన్మెంట్ అయ్యేంత వరకు అలా చేస్తూనే ఉండాల్సిందే. అది అయిన తర్వాత అసలు అహం అంటే ఈగో అనేది అసలు ఉండనే ఉండదంట మనలో. ఆ అహం పోయేంత వరకు మనలో వచ్చే నెగిటివ్ ఎమోషన్స్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు తీసేయవలసిన బాధ్యత మనది అని చెప్తున్నారు. అహం ఉన్నంత కాలం నెగిటివ్ ఎమోషన్స్ ఉంటూనే ఉంటాయి. ఈ అహం మిమ్మల్ని భయపెడుతూనే ఉంటుంది.
మిమ్మల్ని పరిమితుల్లో ఉంచాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ అహం వలన ఐ కెనాట్ అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో అసలు ఆలోచనలు అటుగా ఇటుగా మారుతూ ఉన్నాయి అంటేనే అది ఈగో వల్ల. మనలో ఎటువంటి భయం కానీ, బాధ కానీ, నెగటివ్ ఎమోషన్స్ ఏమొచ్చినా కూడా దానికి మెయిన్ రీజన్ ఈ ఈగోనే అని చెప్తున్నారు అనమాట. సో మనకి ఏమైనా లిమిటేషన్స్ పెట్టుకున్నా, లేకపోతే నేను చెయ్యలేను అనుకుంటున్నా, అలాంటి ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా అదంతా కూడా, అసలు లాజికల్ మైండ్ వచ్చినా కూడా అదంతా ఈగోనే అని చెప్తున్నారు అనమాట. ఈ అహంను అంటే ఈగోని బుద్ధుడు మారుడు అన్నాడు. మోసెస్, ఇబ్రహీం, జీసస్ మొదలగు వారు సతాను అన్నారు. ఓకే, సో బుద్ధుడు ఏమన్నా అంటే దీంట్లో జస్ట్ ఒక పేరు పెట్టాడు, మారుడు అని. ద గ్రాండెస్ట్ ఫీలింగ్ ఈజ్ దట్ ఫీలింగ్ విచ్ వీ కాల్ లవ్, జాయ్, ట్రూత్, పీస్ అండ్ గ్రాటిట్యూడ్. అన్నిటికంటే అత్యున్నతమైన ఫీలింగ్స్ ఏంటి అంటే ప్రేమ, ఆనందం, సత్యం, ప్రశాంతత మరియు కృతజ్ఞత. ఈ ఫీలింగ్స్ని చక్కగా వినియోగించవలసి ఉంది. వాస్తవ రూపం అంటే మేనిఫెస్టేషన్ చెందించే ప్రక్రియలో ఇవి చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. సో మనకి ఏదైతే కావాలి అనుకుంటామో, సంకల్పం పెట్టుకుంటామో, దాన్ని ప్రేమతో, ఆనందంతో, ఎంతో ట్రూత్ఫుల్గా, ప్రశాంతతతో, మళ్ళీ గ్రాటిట్యూడ్తో కనుక అనుకుంటూ ఆ ఫీలింగ్ దానిలో పెడితే కనుక మనకి ఏమైతే సంకల్పం ఉందో, ఏదైతే గోల్ ఉందో, అది వెంటనే వాస్తవ రూపం చెందుతుంది అని చెప్తున్నారు అనమాట. సో అలా కాకుండా నెగిటివ్గా ఉంటే కనుక మనకి కావాల్సింది అవటానికి లేట్ అవుతుంది అని. సో ఎంతో ప్యూర్గా ఉండి, మనలో స్వచ్ఛమైన ఆలోచనలతో, ప్రేమతో, ఆనందంతో, ఎప్పుడూ ట్రూత్ఫుల్గా, సత్యంతో, ప్రశాంతతతో, గ్రాటిట్యూడ్తో ఎప్పుడు ఉండాలి అని చెప్తున్నారు అనమాట. మనకి ఏదైతే జరగాలి అనుకుంటామో ఇలా ఇంత అత్యున్నతమైన ఫీలింగ్స్ని కలిగి ఉంటే ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ ఈజీగా అవుతుంది అని. ఒక్క వాస్తవ రూపం చెందించడమే కాదు, ఆధ్యాత్మిక చైతన్య పరిణామంకు ఇవి చాలా దోహదం చేస్తాయి. మీరు జీవిస్తున్నది ప్రేమను పంచటం, ఆనందంను ఆస్వాదించటం, సత్యంలో జీవితం, శాంతిని పొందడం, మరి కృతజ్ఞతను కలిగి ఉండటం కోసమే. అసలు మనం ఈ మానవ జన్మ ఎందుకు తీసుకున్నాము అంటే ఈ ప్రేమను పంచడం, ఎంతో ప్రేమతో, అందరినీ ప్రేమతో చూడటం కోసం, ఈ ఆనందాన్ని, బ్లిస్ఫుల్నెస్ని ఆస్వాదించడం కోసం, జీవితంలో అసలు సత్యం అనేది ఏంటి తెలుసుకోవటం కోసం, శాంతిగా, పీస్ఫుల్గా ఉండటం కోసం, అన్నిటికంటే ముఖ్యం కృతజ్ఞతతో మనకి ఏదైతే ఉందో దానిపైన ఎంతో గ్రాటిట్యూడ్తో ఉండి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉండటం కోసం మాత్రమే ఈ మానవ జన్మ తీసుకున్నాము అని చెప్తున్నారు. ఈ పుస్తకంలో వాస్తవ రూపం చెందించే ప్రక్రియ అంటే మేనిఫెస్టేషన్ గురించి ఎక్కువగా ప్రస్తావించుకుంటున్నాం. అంతిమ లక్ష్యం అంటే జ్ఞానోదయం మాత్రమే. జ్ఞానోదయం అంటే జన్మరాహిత్యం కాదు. జన్మలు మరి కర్మలు అనేవి అనేక లోకాలలో తీసుకొని ఆచరించవలసి ఉంది. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఆది శంకరాచార్య, స్వామి రామ, నిసర్గదత్త మహారాజ్, స్వామి యుక్తేశ్వరగిరి వంటి ఎందరో మహానుభావులు ప్రాపంచిక లక్ష్యాల పట్ల వ్యామోహంను అధిగమించారు. 1,00,000 కోట్ల రూపాయలను వారికి ఇచ్చినా వారికి వాటి పట్ల మోహం ఉండదు. అలాగని ధనము, ప్రాపంచిక లక్ష్యాల సాధన అనేవి ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకులు కావు. వారి శక్తి స్థాయిలను అంటే ఎనర్జీ లెవెల్స్ని బట్టి లక్ష్యాలు, సంకల్పాలు ఉంటాయి. యోధులు నిష్కామ కర్మల్లో ఫలితంతో నిమిత్తం లేకుండా కర్మలు ఆచరిస్తూ ఉంటారు. లాభ నష్టాలు, శుభాశుభాలు, సుఖదుఖాలు, మానవావమానాలు మొదలగు వాటి పట్ల సమస్త భావన కలిగి ఉంటారు. సో బేసిక్గా ఏంటి అంటే మనకి ఎన్లైట్మెంట్ వచ్చేంత వరకు కూడా, ఎన్లైట్మెంట్ అంటే ఏంటి అంటే ఇది జన్మరాహిత్యం కాదు. సో అనేక లోకాలలో అనేక సార్లు మనం జన్మలు తీసుకుంటూ ఉంటాము అని చెప్తూ ఉన్నారు కదా, మల్టీ డైమెన్షనల్ ప్లేన్ గురించి లాస్ట్ బుక్లో చదివినప్పుడు.
ఎన్లైట్మెంట్ అనేది ఇలా జన్మలు తీసుకోవటం కాదు. అంటే జన్మ లేకుండా మరో జన్మ లేకుండా ఉండటం కాదు. సో ఇదేంటంటే మనకి ఏది జరిగినా, మన చుట్టూ ఏది ఉన్నా ఒకే రకంగా దాన్ని యాక్సెప్ట్ చేయటం అన్నమాట. సో ఈ గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు కదా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ కూడా ఏమని చేసేవాళ్ళు, ప్రాపంచిక లక్ష్యాలపైన అస్సలు వ్యామోహం ఉండేది. మన చుట్టుపక్కల ఏమి ఉన్నా, వాడికి ఏమైనా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, అలా ఉండేవాళ్ళు. సో లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అన్నిటినీ కూడా సమాన భావంతో చూసేవాళ్ళు మన ఈ సీనియర్ మాస్టర్స్ అన్నమాట. సో మనం కూడా అలా ఉంటే దానిని ఎన్లైటన్మెంట్ అంటారనమాట. సో ఇది లాస్ట్ జన్మ తీసుకోవటం అనేది ఎన్లైటన్మెంట్ కాదు. మన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచంలో జరిగే ప్రతి దాన్ని కూడా సేమ్ గా యాక్సెప్ట్ చేయటమే ఎన్లైటన్మెంట్ అని చెప్పి చెప్తున్నారు. ఈ పుస్తకంలోని భగవద్గీత శ్లోకంలో కర్మణ్యే వాధికారస్తే ను చాలాసార్లు ప్రస్తావించుకుంటున్నాం. కర్మఫలాసక్తి అనేది లేకుండా కర్మను ఆచరించడమే. ఫలితంను అంతరంగ ప్రపంచమునకు నివేదన చేస్తాం, అంతే. సో ఏంటంటే మనకి రిజల్ట్స్ ఏంటి అనేది పట్టించుకోకుండా మనకు పనులు చేసుకుంటూ వెళ్ళటమే అని చెప్పి చెప్తున్నారు అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ ఆర్ యూనివర్స్ మైండ్కి దానికి ఆ రిజల్ట్ అనేది దానికి వదిలేయాలి అని చెప్పి. ఎవరినైనా యాడ్ చేస్తారా ఇంతవరకు? ఓకే. కాన్షియస్నెస్ ప్రిడేట్స్ ఫిజికల్ ఫార్మ్స్. కాన్షియస్నెస్ predates the physical universe. Consciousness predates all of manifestation. Consciousness is the kingdom of God. Consciousness are the universe. భౌతిక రూపాల ముందే చైతన్య శక్తి ఉంటుంది. ఈ విశ్వం ఏర్పడక ముందే ఈ చైతన్య శక్తి ఉంటుంది. ఈ అన్ని వాస్తవ రూపాల సృష్టికి ముందే చైతన్య శక్తి ఉంటుంది. దేవుడి సామ్రాజ్యం అంటే చైతన్య శక్తియే. విశ్వం అంటే చైతన్య శక్తియే. సో మన కాన్షియస్నెస్ లోనే అసలు మొత్తం అంతా ఫిజికల్ యూనివర్స్ లో, మన భౌతిక ప్రపంచంలో జరిగేవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. విశ్వం అంటేనే చైతన్యం, మన చుట్టూ ఉన్న యూనివర్సే ఒక చైతన్య శక్తి. సేత్ విజ్ఞానం ఔన్నత్యం ఏంటంటే చైతన్య శక్తి గురించి, దానికి కల అనంతమైన శక్తి సామర్థ్యాల గురించి మహా అద్భుతంగా వివరించటం. సో మనలో ఉన్న కాన్షియస్నెస్ గురించి ఎక్కువగా ఈ సేత్ బుక్స్ ఎక్కువ చెప్తూ ఉంటాయని చెప్పి చెప్తున్నారు అనమాట. చాలా మంది ఈ క్రింది ఫీలింగ్స్ తో బాధపడుతూ ఉంటారు. ఐ కెనాట్ గెట్ వాట్ ఐ వాంట్. నేను కోరుకున్నది నాకు లభించటం లేదు. నోబడీ లవ్స్ దెమ్. నన్ను ఎవ్వరూ ప్రేమించటం లేదు. మీరే ప్రేమను ఇవ్వండి. ఎవరో మీకు ప్రేమను ఇస్తారని ఆశించటం అర్ధరహితం. మీకు ఇచ్చినది 10 రెట్లుగా తిరిగి వస్తుంది. ఇది చాలాసార్లు కొంతమంది దగ్గర వింటూ ఉంటాము, నోబడీ లవ్స్ మీ అని. సో అప్పుడు మనం వాళ్ళకి చెప్పాల్సింది, కానీ వాళ్ళకి మనకు ఎప్పుడన్నా సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఎవరో ప్రేమని ఇస్తారని కాదు, మనమే వేరే వాళ్ళకి ప్రేమనిద్దాం. అంటే పక్కన వాళ్ళ నుంచి ఆశించకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఎంతో ప్రేమతో, అభిమానంతో చూద్దాం. ఆటోమేటిక్గా అది మనకి 10 రెట్లు అయ్యి మనకి తిరిగి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఐ యామ్ ఏ విక్టిమ్. నేను బాధితుడని, నేను ఒక బలి పశువుని అని తలపోస్తూ ఉంటారు. ఇది బాధితా మనస్తత్వం. మీరు అనుమతించినప్పుడే ఇలాంటి సంఘటనలు ప్రవేశిస్తాయి. సో ఈ లాస్ట్ చాప్టర్ లో కూడా ఇది విక్టిమ్ మైండ్ సెట్ గురించి చెప్పారు కదా. ఈ విక్టిమ్ మైండ్ సెట్ ఇది ఎప్పుడు వస్తుంది అన్నారంటే, నేను చేసిందే కరెక్ట్, పక్క వాళ్ళది తప్పు, నా ఆలోచనే కరెక్ట్, పక్క వాళ్ళది తప్పు అనే మైండ్ సెట్ ఉన్నప్పుడే ఈ విక్టిమ్ మైండ్ సెట్ అనేది వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ విక్టిమ్ మైండ్ సెట్ వచ్చిన తర్వాత మన మీద మనం ఎక్స్క్యూజెస్ ఏం చేసుకుంటాము, నేను బలి పశువులు అయిపోయాను, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఆ మనస్తత్వంలో ఉండిపోతాం. సో ఇలా ఉండిపోవటానికి రీజనింగ్ ఏంటి అంటే, మనము ఆ ఆలోచనల్ని మనమే అనుమతిస్తున్నాము మనలోనికి రావటానికి. సో ఆ విక్టిమ్ మైండ్ సెట్ ఉంటే మనం ఇంకా ఎక్కువ అటువంటి సంఘటనల్ని అట్రాక్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఐ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. నేను ప్రతి పనిని చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి ఫీలింగ్స్ లేదా ఎమోషన్స్ ఎంతో కాలంగా మన సబ్కాన్షియస్ మైండ్లో దాగి ఉన్న భయాల వలన కలుగుతున్నాయి. ఈ నెగటివ్ ఎమోషన్స్ ఈ పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలతో తిరిగి పంపేయవచ్చు. సో ఐ కెనాట్ గెట్ ఇట్ అని కానీ, నోబడీ లవ్స్ మీ అని కానీ, ఐఎమ్ ఏ విక్టిమ్ అని కానీ, ఐ హ్యావ్ టు డూ ఇట్ ఎవ్రీథింగ్ అని కానీ, అలా ఏదైతే ఒక స్ట్రాంగ్ ఎమోషన్తో మనమైతే ఉన్నామో అది ఎందుకు వస్తుంది అంటే మనలో ఉన్న భయాల వలన వస్తుంది. సో ఇది నెగటివ్ ఎమోషన్స్ని మన నుంచి ముందుగా తీసివేయాలి. ఈ ఎక్సర్సైజెస్ దానికి హెల్ప్ అవుతాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. సాధన చేయాలి. భయపడుతూ ఈ నెగటివ్ ఎమోషన్స్తో ఇబ్బందులు పడుతూ ఉంటే అవి తొలగిపోవు కదా, లేదా ఎవరో వచ్చి వాటిని తీసివేయలేరు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. సో మనం ఏం చేయాలి? ఈ నెగటివ్ ఎమోషన్స్ ఉంటే కాన్స్టెంట్గా మెడిటేషన్ చేస్తూ ఈ ఎక్సర్సైజెస్ చేయాలి. అంతేకాని ఎవరో వచ్చి వాటిని తీసివేయలేరు అని చెప్తున్నారు. భగవద్గీతలో ఉద్ధరేదాత్మ నాత్మానం అని చెప్పబడింది. అంటే నెగటివ్ ఎమోషన్స్తో కాలయాపన చేయటం మూర్ఖత్వం. చాలామంది ఈ ప్రపంచంలో ఎన్నో అరాచకాలు, అవినీతి, అకృత్యాలు, మోసాలు, దగ, ఆర్థిక మాంద్యం, హింస ఎన్నో జరిగిపోతున్నాయని వేదన చెందుతూ ఉంటారు. దీనివల్ల ఈ ప్రపంచం ఏమైనా మారిపోతుందా? ఈ వేదన వల్ల మీలో నెగిటివిటీ ఎక్కువగా వృద్ధి చెందుతుంది. దాని ఫలితంగా నెగటివ్ సంఘటనలు మీలో ప్రవేశిస్తాయి. వాటి తాలూకు సమస్యలను జీవితానుభవాలుగా స్వీకరించవలసి వస్తుంది. ఇది యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా చాలాసార్లు అనుకున్నాము. మన చుట్టుపక్కల అంటే ఇప్పుడు మనకి మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఈ నెగిటివ్ మాటలు అనకూడదు అని చెప్పి కొంచెం తెలుస్తుంది. కానీ మామూలుగా మన బిలీఫ్ సిస్టంలో కానీ మన చుట్టూ ఉన్న సొసైటీలో కానీ ఏమంటారు, అబ్బా అసలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఏంటో అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఏంటో, ఈ కలియుగం ఏంటో, ఇలా ఏదో నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాము. జస్ట్ జనరల్గానే మాట్లాడుతూ ఉన్నా కూడా దానివల్ల ఏంటి అలా మాట్లాడడం వల్ల లాభం ఏంటి అని అడుగుతున్నారు. లాభం లేకపోగా అలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉండటం వల్ల మనం ఆ నెగిటివిటీని ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఆ నెగిటివిటీని మనలో నుంచి తీసివేయాలి అంటే ఏం చేయాలి అంటే మీలోని నెగిటివ్ ఎమోషన్స్ని ఎప్పటికప్పుడు పంపించేయడం. ముందు మీ సంగతి చూసుకోండి. మీరు పాజిటివ్ ఎమోషన్స్తో ఉంటే మీ యొక్క ఆనందం, సంతోషం, ధైర్యం, అంగీకారం, ప్రేమ, శాంతి ఈ లోకానికి పంచగలుగుతారు. మీరు దుఃఖంతో ఉంటే దుఃఖాన్నే పంచుతారు. సో మనలో ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో దాన్ని ముందు మనం అబ్జర్వ్ చేసి దాన్ని మనలో నుంచి తీసేయాలి. అదే కాకుండా మనం పాజిటివ్ ఎమోషన్స్తో ఉంటే ఏం చేయగలం? మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్కి ఎంతో హ్యాపీనెస్ని, లవ్ని, యాక్సెప్టెన్స్ని, పీస్ఫుల్నెస్ని ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. మీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉంటే అందులో కనీసం 10% ఈ లోకానికి ఇవ్వగలుగుతారు. మీ దగ్గర ఏమీ లేకపోతే ఏమి ఇవ్వగలరు? ఇది భలే చెప్పారు. అంటే మనలో కనుక నెగిటివ్ ఎమోషన్సే ఉంటే మనం ఈ లోకానికి ఏమి ఇస్తాం? ఏమీ ఇవ్వలేము. నెగిటివ్గానే ఉంటాము. అదే కనుక మనం పాజిటివ్ థాట్స్లో పాజిటివ్గా హ్యాపీగా ఉంటే మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్కి కూడా అట్లీస్ట్ మనలో 100% ఉంటే మనం 10% అయినా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వగలము అని చెప్పి చెప్తున్నారు. ఆ ఆనందాన్ని, ప్రశాంతతని. ఎవరినైనా యాడ్ చేస్తారు ఇంతవరకు? ఓకే. ఆధ్యాత్మికంగా కూడా మీరు గొప్పగా అంటే స్వామి వివేకానంద, స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి యుక్తేశ్వరగిరి, రమణ మహర్షి వంటి స్థాయికి పరిణామం చెందితే ఇంకా ఎక్కువగా ఈ సమాజానికి ఏమైనా చేయగలరు. సో మనం ఈ సొసైటీకి ఏదో చేసేయాలి అనుకున్నప్పుడు అంటే డబ్బుల రూపంలోనో ఫిజికల్గా కాకుండా మనం కనుక హ్యాపీగా, ఆనందంగా ఎప్పుడు ప్రస్తుత క్షణంలో ఉంటూ అన్నీ యాక్సెప్ట్ చేసి చాలా ధైర్యంగా ఉంటే కనుక మన చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా మనం అన్నీ ఇవ్వగలము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మన చుట్టూ ఉన్న ఎనర్జీ లెవెల్స్ని పెంచగలము అని చెప్పి చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారు అంటే వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా ఎంతో ఆధ్యాత్మికంగా గొప్పగా పెరిగిన వాళ్ళు కదా, అలా ఉండగలము. అలా ఉంటే కనుక సమాజానికి సహాయం చేయగలము అని ఇలా ఎన్నో చెప్పవచ్చు.
ఈ ప్రపంచానికి ఏమి మేలు చేయగలరో అది చేయండి. ఈ ప్రపంచంలో నెగటివిటీని గురించి వేదన చెందకండి. కోట్ల కోట్ల సంవత్సరాల నుండి ఈ భూమి మీద ఎన్నెన్నో నాగరికతలు వెలిశాయి. నెగటివిటీ తారాస్థాయికి చేరినప్పుడు అవి అంతర్ధానమైపోతాయి. సో మనం నెగటివిటీ గురించి అస్సలు మాట్లాడకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఎన్నో నాగరికతలు అంటే డిఫరెంట్ ఎరాస్ చూసాం కదా. సో ఏంటంటే ఆ ఎరాస్లో ఏం జరుగుతుంది, నెగటివిటీ పెరుగుతున్న కొద్దీ అది పీక్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎరా మొత్తం పోతుంది అని చెప్పి మనం లాస్ట్ టైం కూడా చదువుకున్నాం కదా. కొన్ని లుమేనియా నాగరికత అని కొన్ని చాలా వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండేది, కానీ అందులో నెగటివిటీ పెరిగిపోయేసరికి ఆ మొత్తం ఎరా మొత్తం పోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎరా వచ్చింది అని చెప్పి చెప్పారు కదా ఇదే బుక్లో స్టార్టింగ్లో. సో అదే ఎగ్జాంపుల్ అనమాట ఇక్కడ కూడా. సో అందుకని మన చుట్టూ ఉన్న నెగటివ్ గురించి అస్సలు మాట్లాడకమాకండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. దాని గురించి మనం వేదన చెందాల్సిన పని లేదు అని. మీరు వేదన చెందినంత మాత్రాన రాత్రికి రాత్రి ఈ ప్రపంచంలో ఏదో గొప్ప మార్పు వస్తుందా? రానే రాదు. మీరు ఈ ప్రపంచంలో ఉపయోగకరమైనవి ఏమైనా చేయగలిగితే చేయండి. మీరు బాగుపడితే మీ కుటుంబం బాగుపడుతుంది, మీ కుటుంబం బాగుపడితే మీ ఊరు బాగుపడుతుంది, మీ ఊరు బాగుపడితే మీ దేశం బాగుపడుతుంది, మీ దేశం బాగుపడితే ఈ భూప్రపంచం బాగుపడుతుంది అంటాడు చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్. సో అదేంటంటే మనం కనుక హ్యాపీగా పాజిటివ్ థాట్స్లో ఉంటే ఆటోమేటిక్గా మన ఇంట్లో ఎన్వైరన్మెంట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. మన ఇంట్లో ఎన్వైరన్మెంట్ బాగుంటే కనుక మన చుట్టూ ఉన్న సొసైటీలో బాగుంటుంది. మనం ఎక్కడికి వెళ్తే మనతో పాటు ఆ పాజిటివ్నెస్ని క్యారీ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ సొసైటీ బాగుంటుంది. మన ఊరంతా బాగుంటే మన స్టేట్ బాగుంటుంది, అలానే కంట్రీ బాగుంటుంది, అలానే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఎందుకు ఏం 50-50 చేయాలి? ఉంటే స్వప్న సారీ చెప్పండి. 50-50 ఉంటే 50-50 క్యారీ అవుతుంది, అది కూడా చెప్పండి. 50-50 అంటే మనం ఇంక అప్పుడేం ఇవ్వట్లేదు కదండి పాజిటివ్, నెగిటివ్ లేదండి మనం లేదండి స్ప్రెడ్ అవుట్ అది చేస్తాం. నేను అబ్జర్వ్ చేశాను వేరే దగ్గర. 50-50 ఏంటంటే ఒకసారి పాజిటివ్గా ఉంటారు, ఒకసారి నెగిటివ్గా ఉంటారు. రెండు పాజిటివ్ నెగిటివ్ అయితే మనకి ఒకసారి మన సైన్స్లోనూ నేర్చుకున్నాం, గుర్తుందా మనకి? పాజిటివ్ నెగిటివ్ ఈజ్ ఈక్వల్ టు ఏదో అంటారండి, న్యూట్రల్ అంటారు. న్యూట్రల్ అయిపోతుంది. అవును, న్యూట్రల్ అంటారు. అట్లా అవును. అట్లా కూడా అంటే నేను ఆ ఎనర్జీస్ కూడా నాకు అర్థమైపోతున్నాయి. అట్లా ఒక్కొక్కసారి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అలా రావటము, అది ఎట్లా ఉన్నారు, ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు అలవాటైపోయింది. నేను ఫ్రీక్వెంట్గా వెళ్ళటం వల్ల ఆ ఎనర్జీస్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. అదే అంటే నెగటివ్ ఎనర్జీస్ ఉన్న చోటుకి వెళ్తున్నప్పుడు మనం ముందుగానే యాక్చువల్లీ ఇంతకు ముందు ఒక మణిగారు చెప్పినట్లున్నారు. సో మన ఆరాకి అవి ఏమీ టచ్ అవ్వకూడదు అనుకుని వెళ్తే ఆటోమేటిక్గా మనం దానివల్ల ప్రభావితం అవ్వము అని. అవ్వదు. మనం అలా ధ్యానం అన్నా చేసామనుకోండి, అలా పొరపాటున టచ్ అయ్యి ఏమన్నా తెలియక చేసినా కానీ, ధ్యానం చేసినా కానీ ధ్యానంలోనే మనకు తెలిసిపోతుంది. అవునండి. హ్మ్. అసలు అదే ఈ బుక్లో చెప్పడమే కాదు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాను. అంతా మన ఇన్నర్లోనే ఉందండి. జస్ట్ మనకు కావాల్సిందంతా ప్యూర్ థాట్, ప్యూర్ హార్ట్. అంతే అండి, ప్యూర్ కరెక్ట్ అండి, అది ప్యూర్ కరెక్ట్. అసలు అది ఉంటే కనుక అసలు ఒక్కొక్కసారి వచ్చే బ్లిస్ఫుల్ సాటిస్ఫాక్షన్ అసలు మామూలుగా లేదండి. అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే అదేమో మనం ఆ మెడిటేషన్ క్షణము ద్వారా అది చెప్పండి. భవిష్యత్తు, వర్తమానము జరిగిపోయింది అంతా కూడా అసలు ఇప్పుడు జరిగిందే కదా, అసలు అక్కడ జరిగింది నేనే నాకు తెలుసుకోవటం ప్రెజెంట్ కోసమే కదా. సెన్స్ లో ఉంటే చాలు, ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే చాలు అండి. అది అంటే అది మధ్య మధ్య అప్పుడప్పుడు ఒకటి రెండు సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అసలు అది అసలు జరిగిపోయిన దాని గురించి అసలు బాధ లేదు, జరిగే దాని గురించి అసలు ఆలోచన లేదు. అసలు ఈ ఎంత నిమిషం పీస్ఫుల్ గురించి గా ఉంటుంది. ఆలోచిస్తే అసలు మనకి ఎంత అసలు హ్యాపీగా ఆలోచనే ఉంటామండి. లేదండి బాబు. అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నా అంటే అది అసలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము మాటల్లో. అది మాత్రం చాలా భలే బాగుంటుంది. అంటే మన ఎందుకు చుట్టుపక్కల ఏది కనపడుతున్నా ఆ చెట్లు అటు ఇటు గాలి వస్తుంటే అది నేనే కదా, చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను కదా చెట్టులాగా. ఇక్కడ ఏదైనా ఆ, దిళ్ళు చెట్లు చైర్స్ ఉంటే అది కూడా నేనే కదా. ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ నేనే కదా. నా థాట్ నుంచే వాళ్ళు ఆలోచిస్తుంది నా థాటే కదా.
అసలు అంత బ్లిస్ఫుల్‌గా ఉంటుందంటే ఆ మైండ్ సెట్ అలా వచ్చినప్పుడు ఫ్యూ సెకండ్స్, ఫ్యూ మినిట్స్ ఉంటుంది గదా! అంటే హ్మ్. అది మాత్రం అసలది ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే అసలు దేనికోసం పరిగెడుతున్నాం. యెస్. అది చాలా అదేంటంటే బావుంటుంది. ఎనకటోళ్ళు అట్లానే ఉండేది స్వప్న. కొంచెం ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇలాంటియన్నీ పెరిగేసరికి మనకి కొంచెం ఇలాంటియన్నీ దూరం అయిపోతున్నాం. అవును. మొన్న హ్మ్. ప్రేమ్‌నాథ్ సార్ చెప్పారు. యాక్చువల్లీ రోజుకి 3 సార్లు ఎప్పుడు అంటే మిగిలినప్పుడు నాకు టైం దొరకట్లేదు అది ఇది అని పెట్టుకోకుండా హ్మ్. ఈ 3 టైమింగ్స్‌లో తప్పకుండా మెడిటేషన్ చేయండి అని. సో, పొద్దున్నే లేవగానే ఒకసారి బెడ్ మీద నుంచి లేవకముందు ఒకసారి ఎంతసేపు కుదిరితే అంతసేపు మెడిటేషన్ చేయండి. రెండోది స్నానం చేసేటప్పుడు ఆహ్, ఆహ్, మొత్తము షవర్ అయిపోయిన తర్వాత తుడుచుకోకుండా లెట్ ఇట్ ఎయిర్ డ్రై అయిపోయి, ఎయిర్ డ్రై అయ్యేంత సేపు అలానే మెడిటేషన్ చేయండి. మళ్ళీ మూడోది ఓహ్! పడుకునే ముందు చేయమని. సో, ఇలా ఎయిర్ డ్రై చేస్తున్నప్పుడు నేను ఇది లాస్ట్ వీకే కదా! ప్రేమ్‌నాథ్ సార్ చెప్పింది. అలా 1, 2 సార్లు చేశాను. అసలు హుహు. ఇదే కదా మనకున్నది. ఈ ప్రపంచంలో ఇంకేముంది? బాడీనే కదా ఉన్నది. దీనికోసం పరిగెడుతున్నాము. ఏం కావాలని పరిగెడుతున్నాము. అసల ఆ అవేర్‌నెస్సు అసలు చాలా బ్లిస్‌ఫుల్‌గా ఉంది. అలా చేస్తున్నప్పుడు మెడిటేషన్. నేను 2 చేస్తా గానీ మధ్యలోది చెయ్యను. ఇప్పుడు కొత్తగా ఉంది. నేను వినటం. ప్రేమ్‌నాథ్ సార్ చెప్పారిది. అంటే వంకలు హుహు. పెట్టమాకండి నాకు మెడిటేషన్ కుదరట్లేదు అది ఇది అని. ఇది హ్మ్. 3 పనులు చేస్తారు కదా! పొద్దున్నే లెగుస్తారు, స్నానం చేస్తారు, రాత్రి పడుకుంటారు. సో, దాంతో కనెక్ట్ చేసుకోండి. చెప్పారనమాట. అంతే. అలవాటవుతూ ఉంటదని. అవును. మనకు ఇంకొకటి కూడా అంటారు గదా! ఇప్పుడు వైబ్రేషన్స్ కొంతమంది పూర్వకాలంలో ఆహ్, ఎవరన్నా మెచ్యూర్ వీళ్ళకి కానీ, హ్మ్. లేపోతే పీరియడ్స్‌లో కానీ ఇట్లా ఎళ్ళినప్పుడు అదే కాకుండా ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు నెగెటివ్ ఎనర్జీ ఉంటే వాళ్ళకి ఒళ్ళు మంటొచ్చేస్తది. హ్మ్. ఒళ్ళు మంటలొచ్చేస్తది. వాళ్ళకి అట్లా కూడా తెలుస్తది. ఓహ్! అట్లా అనేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు మనం మెడిటేషన్‌లోకి కొంచెం తెలుసుకున్న తర్వాత మనకి ఇట్లా ఒళ్ళు మంటలు ఇట్లా రాకుండా ఉండటం అనేది కూడా తెలుస్తుంది. నెగెటివ్ అంతా మన ఎనర్జీ, థాట్స్‌లోనే పాజిటివ్ ఉందండి. మనం ఎక్కడున్నా సరే మన థాట్స్‌ని ప్రాపర్‌గా క్యారీ చేయటం అంతే. అంతే అండి. అదైతే కరెక్ట్ స్వప్న. మొన్న ఏదో క్రాంతిలో ఎవరో పెట్టినట్లున్నారు. మరి ఎవరో గుర్తులేదు. సో, సాక్షి మేడం గారిది వాళ్ళ అబ్బాయిది ఆహ్, ఆహ్, ఒకసారి ఒక 2 మినిట్స్ మాట్లాడాడు. ఆహ్, ఏంటంటే పక్కన వాళ్ళు తిడితే కనుక అంటే పత్రిజీ ఆ అబ్బాయిని ఏమంటారంటే ఆహ్, నడిచే బుద్ధుడు అని ఏదో ఒక వర్డ్ అన్నారు. బాబుతో ఒక 10 మినిట్స్ మాట్లాడిచ్చినట్టున్నారు. దానిలో ఏమన్నా అంటే మనల్ని ఎవరన్నా తిడుతుంటే వాళ్ళని అసలు ఎంజాయ్ చేయండి. వాళ్ళు మనలో ఇలా చూస్తున్నారా? మనలో ఇదుందా? అంటే దాన్ని కూడా ఇంత ఎంజాయ్ చేయండి అని చెప్పి అతను అంటుంటే పక్కన వాళ్ళని అంటే దాన్ని నెగెటివ్‌గా తీసుకోకుండా దానిలో పాజిటివ్‌గా చూడండి. వాళ్ళు అసలు మనల్ని ఇలా చూస్తున్నారు. అసలు వాళ్ళు ఎలా అనలైజ్ చేస్తున్నారు. ఇది అసలా అప్రిషియేట్ దెమ్ దట్ దే ఆర్ టేకింగ్ టైమ్ ఫర్ యూ అని చెప్పి చెప్తుంటే అసలు ఇంత పాజిటివ్‌గా ఆలోచిస్తే అసలు ఇంక ఎవరి మీద కోపమొస్తుంది? ఎందుకొస్తుంది? అన్నట్లు భలే అనిపించింది. జీకే సార్ గూడా అంతే చెప్తారండి. జీకే సార్ యాహ్! కూడా ఆ! అట్లా ఉన్నప్పుడు అయితే అయినియి, రాని అదొస్తేనే కదా నువ్వు లెర్న్ చేసేది అంటారు. అంతే. ఏదైనా అవును. సరే. అదొచ్చేతే కదా లెర్న్ చేసేదని అంటారు. అంతే. అంటే ఛాలెంజ్ మనకి లేకపోతే ఎక్కడి బాబా నుంచి గుడిలో కూడా ఉందండి. బాబా బుక్‌లో కూడా ఉంది. మనము తిట్ తిట్టిన వాడి కన్నా తిట్టబడినోళ్ళు చాలా రుణపడతాడు అని చెప్పి మన షిరిడి సాయిబాబా బుక్‌లో కూడా ఉంది. అవును. మనం ఏదైనా ఇంకా నేర్చుకోవాలంటే అక్కడేదో మనకి ఇష్టం లేనిది జరగాల్సిందే. ఆ! అదే తిట్టబడినోడు అదే బాబా బుక్‌లో కూడా బాబా అంటూ ఉంటాడు. ఎక్కడైనా సరే నువ్వు తిడుతున్నాడు అంటే తిట్టినోడికి నువ్వు రుణపడి ఉన్నాం. సంతోషంగా రుణపడి ఉన్నావు కాబట్టి తిడుతున్నాడు మంచిది అని చెప్పేసి అంటున్నా. అవును. అంటే వీళ్ళకేమంటదు తిట్టినో తిట్టినోడికి అంటిద్ది గానీ, తిట్టించుకున్నోళ్ళకి అంటదు. కర్మ అంతే. అనేది. అవును. కర్మ అనేది. అదే. బావుందండి. 5:30 అయిందిగా ఇంకెవరినైనా యాడ్ చేస్తారా? యాహ్! సరే అండి. మరైతే మళ్ళీ రేపు కలుద్దాము. బాయ్ అండి.